ఈ యాప్ అనేది అందరి ఫోన్‌లో అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు కొత్తగా ఏదైనా సిటీకి షిఫ్ట్ అయినప్పుడు మీ దగ్గరలో తక్కువ రేట్‌ల్లోనే మీకు హాస్టల్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది. హాస్టల్సే కాదు మీకు రూమ్స్ రెంట్‌కి కావాలి అన్నా, లేదంటే మీరు కార్స్ రెంట్‌కి కావాలని, ఒకవేళ లేదంటే మీ దగ్గర ఏదైనా హౌస్ ఉంటే రెంట్‌కి ఇద్దామనుకున్నా, ఇలా అన్నింటికైతే ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. సో, ఈ యాప్‌నైతే ఖచ్చితంగా అందరూ డౌన్‌లోడ్ చేసుకోండి. అయితే ఇందులో మనం ముందుగా పీజీని ఎలాగా సెర్చ్ చేయాలో చూద్దాము. సో, ఇక్కడ మీకు పైన సెర్చ్ బార్ కనబడుతుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. అయితే కొంచెం లెఫ్ట్‌కి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ పీజీ అని ఉంది కదా! సో, పీజీ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకు హైదరాబాద్‌లో కావాలి కాబట్టి హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు ఏరియాలు అడుగుతుంది. మీకు ఏరియాలు యాడ్ ఉంటే ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ గచ్చిబౌలి అని యాడ్ చేసి డన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాయ్స్ ఆర్ గర్ల్స్ అని అడుగుతుంది. బాయ్స్‌కి క్లిక్ చేసుకున్నాను. మీ బడ్జెట్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ నేను మినిమమ్ 4000 అలాగే మ్యాక్సిమం 8000లో ఉండాలి. తర్వాత ఇక్కడ సింగిలా, డబులా, త్రిబుల్ అని అడుగుతుంది. నేను త్రిబుల్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్టర్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వైఫై, ఏసీ ఇవన్నీ కావాలనుకుంటే ఇవి కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ ప్రొవైడెడ్ అని ఉంది కదా! సో, ఫుడ్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఉంది కదా! సో, ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇవి సరిపోతాయి. సరిపోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సో, సెర్చ్ పైన క్లిక్ చేయడం మనకి ఈ విధంగా అయితే అక్కడ గచ్చిబౌలి ఏరియాలో ఏవైతే మనకి ఈ పీజీస్ ఉన్నాయి, ఈ పీజీస్ అన్నీ కనబడడం జరుగుతుంది. అయితే మనకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలి కదా! సో, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ ఓనర్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అడుగుద్ది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి. సో, నేనైతే నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. అలాగే ఇక్కడ మీ పేరు కూడా ఇచ్చుకోండి. అలాగే మీ మెయిల్ అడ్రస్ ఉంటే మీ మెయిల్ అడ్రస్ ఇచ్చుకొని ఇక్కడ కాంటాక్ట్ ఓనర్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్